హుస్సేన్ సాగర్‌లో బలవన్మరణానికి పాల్పడిన యువతి కథ చాలా విషాదంగా, ఒకంత విచారంగా కూడా ఉంది. మేడ్చల్ జిల్లా కొండ్లకోయకు చెందిన ఓ యువతి పేరు తోష్నివాల్ విజయలక్ష్మి అని గుర్తించారు. ఇప్పటివరకు న్యూస్ మీడియాకి అందించిన సమాచారం మేరకు ఈమె తన తల్లితో కలిసి కూకట్పల్లిలోని మైత్రీనగర్‌లో ఉంటోందని, తండ్రి మరణించడం వలన ఈమె తల్లికి మతిస్థిమితం కోల్పోయిందని, మతిస్థిమితం లేని తన తల్లికి తానే ఆధారమని తెలుస్తోంది. మతిస్థిమితం కోల్పోయిన తల్లిని తనే చూసుకోవాలి. ఆమెకు వేరే దిక్కు లేదు. అందుకని ఆమెకు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. తను ఒకవేళ పెళ్లి చేసుకుంటే తన తల్లిని కూడా తనతో పాటు తను ఉంటుంది, తన తల్లి కూడా అని చెప్పడం వల్ల సంబంధాలు ఏవి రావటం లేదు. సో వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆమె బాధ్యత కూడా మరి భర్త భరించాలి అంటే కొంచెం భర్త తాలూకా బంధువులకి కొంచెం అంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి భయం ఉంటుంది. ఆ భయంతో వాళ్ళు వద్దని చెప్పేస్తున్నారు. అయితే ఇదంతా ఆమెకి చాలా సమస్యగా మారిపోయింది. ఒకవేళ తను కానీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి పరిస్థితి ఏంటి? తన తల్లిని ఎవరు చూస్తారు? ఈ బాధతోని ఆమె ఏం చేయాలో ఆమెకి పాల్పోలేదు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా తనకి ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అనుకుంది. మరి అంత బలమైన నిర్ణయం ఆమె తీసేసుకుంది. అందుకోసం ఆత్మహత్య ఎలా చేసుకోవాలని గూగుల్లో సెర్చ్ కూడా చేసిందట. సరే, ఇంకా ఫైనల్గా ఆమెకి హుస్సేన్ సాగరే సొల్యూషన్లా కనిపించింది. ఆమె హుస్సేన్ సాగర్లో దూకేసింది. అయితే దూకేసి చనిపోయిన తర్వాత ఈ బంధువులంతా, అయ్యయ్యో మాకు ఈ విషయం తెలియదే, తను ఇంత బాధపడుతోందా, తన వెనకాల ఇంత కష్టం ఉందా, మాకెప్పుడు చెప్పుకోలేదే అంటూ నిట్టూర్పులు విడిచారు. అయితే గమ్మత్ ఏంటంటే, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లికి దిక్కెవరు అనుకున్న అమ్మాయి తను ఆత్మహత్య చేసుకుంటే తన తల్లికి దిక్కెవరు అని ఆలోచించలేదు. సో ఇప్పుడు ఆ మతిస్థిమితం లేని తల్లి పరిస్థితి ఏంటి? ఆమె ఒంటరైపోయింది. పోలీసులు, ప్రభుత్వం, ఇంకా ఏవైనా సామాజిక సేవా సంఘాలు ఇటువంటివి ముందుకొచ్చి ఆమె తల్లికి కొంత ఏదైనా ఒక ఆధారం కల్పించాలని ప్రయత్నిస్తున్నాయని విన్నాం. అయితే ఈ సంఘటన నుండి మన సమాజం ఏం గ్రహించాలి? బాధితులు తమ కష్టాలు చెప్పే వరకు తమ బంధువులు, బంధుమిత్రులు ఎవరు తెలుసుకోలేకపోతే మరి పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళు ముందే ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అయ్యో ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, తన తల్లితో పాటు ఉంది, తనకి ఏంటి సమస్య, తన పెళ్ళి ఒక సమస్య కదా, మరి తనకి దిక్కెవరు, తనకి మనం ఏమైనా సహాయపడాలా, ఆమె ఎలా ఉంది, ఆమె ఆలోచనలు ఏమిటి, ఆమె కష్టాలు ఏమిటి అని వాళ్ళు జస్ట్ పరామర్శ చేసి అడిగి తెలుసుకోవాలి కదా. అలా అడిగి తెలుసుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ చివరికి ఆమె చచ్చిపోయిన తర్వాత అయ్యయ్యో మాకు తెలియదే అనడం ఎంతవరకు సబబు? మరి బంధువులు, మిత్రులు అనేవాళ్ళు ఉన్నది ఎందుకు? ఇలాగా అప్పుడప్పుడు పరామర్శించి వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి కదా. 2 పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2, అమ్మాయిలు తమ కాళ్ళపై తాము నిలబడి ఆర్థికంగా ఎదుగుతూ కూడా పెళ్లి విషయంలో అబ్బాయిలకి ఎందుకు తల వంచాలి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అమ్మాయిలు ఇవాళ రేపు బాగా చదువుకుంటున్నారు, అబ్బాయిల కన్నా కూడా గొప్పగా సక్సెస్ అవుతున్నారు, రాణిస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయినా కూడా పెళ్లి విషయం దగ్గరికి వచ్చేసరికి అంతా మారిపోతుంది. అంతా అబ్బాయి చెప్పినట్టే వినాలి, అబ్బాయి తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలి, అబ్బాయి వెనకే వెళ్ళిపోవాలి. అబ్బాయి ఏది డిసైడ్ చేసి అమ్మాయి అదే ఫాలో అవ్వాలి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది ఎందుకు మారటం లేదు? ఇదొక సమస్య. దీని గురించి అందరూ సీరియస్గా ఆలోచించాలి. నెక్స్ట్ మరొకటి పాయింట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 3, అమ్మాయికి అబ్బాయి ఎంత అవసరమో అబ్బాయికి కూడా అమ్మాయి అంతే అవసరం కదా. మరి అమ్మాయి తాలూకా అవసరం అబ్బాయికి ఉంది అని తెలిసినప్పుడు అబ్బాయి ఎలా అంత కాన్ఫిడెంట్గా అమ్మాయిలను తిరస్కరించగలుగుతున్నాడు? ఎలా అంత కమెంట్ చేయగలుగుతున్నాడు అమ్మాయిలని? అమ్మాయిలు ఎందుకు పెళ్లి విషయం దగ్గరికి వచ్చేసరికి అబ్బాయిల దగ్గర వీక్ అయిపోతున్నారు?
ఈ పెళ్లి చూపులు అంటారు, అదంటారు, ఇదంటారు. ఇప్పుడు ఈ మధ్య పెళ్లి చూపులకి ముందు అంటే పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ కొంచెం మారి డేట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ముందుగా వెళ్ళి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఇంత ఉండి కూడా ఎందుకు అబ్బాయిలు కొంచెం అమ్మాయిల విషయం దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళ స్వప్రయోజనాలే ఆలోచించుకుంటూ అమ్మాయి తాలూకా ఆ, వాళ్ళ తాలూకా బాధ్యతని కూడా తన బాధ్యత అని అనుకునేవాడు ఉండాలి కదా మరి. అమ్మాయిలకి ఎందుకు అది కరువు అవుతోంది? ఇది చాలా పెద్ద సమస్యే. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, అమ్మాయికి అబ్బాయి తల్లిదండ్రులు అడ్డం కానప్పుడు మరి అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు అడ్డమవుతున్నారు? ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి వాళ్ళ అత్తగారిని చూడాలి, మామగారిని చూడాలి, ఆడపడుచుని చూడాలి, ఆడపడుచుని ఆ, కొంత ఆమె మెప్పు పొందాలి. ఆమె సహకారం లేకపోతే ఇల్లు నడవదు, ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. కాబట్టి ఆడపడుచుని కన్విన్స్ చేసుకోవాలి, అత్తగారిని మెప్పు పొందాలి, మామగారిని మెప్పు పొందాలి, ఇంకా హస్బెండ్ అయితే సరే సరే. మరి అమ్మాయి వచ్చి అంతలాగా తన జీవితాన్ని అబ్బాయికి అంకితం చేస్తోంది కదా. మరి అబ్బాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులని అడ్డంకిగా భావిస్తున్నాడు? వాళ్ళ అంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే అది తన సమస్యగా అబ్బాయి ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? అబ్బాయి తల్లిదండ్రులు కూడా వెంటనే ఆ, ఏదో వాళ్ళ నెత్తి మీద పడిపోయినట్టు ఫీల్ అయిపోయి అమ్మాయి విషయంలో తీవ్రంగా అంటే వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఈ పరిస్థితి వల్ల అమ్మాయిలకి ఆ, చాలా ఇన్సెక్యూరిటీ ఉంది. అంటే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, తను పెళ్లి చేసుకునే ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్లో ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు. ఈ ఒకరు లేదా ఇద్దరు అన్న దాంట్లోని ఒక్కొక్కసారి ఇద్దరు అమ్మాయిలు అవ్వచ్చు, లేదా ఒకే అమ్మాయి పుట్టచ్చు. అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని ఆ అమ్మాయి ఆలోచించదా, తప్పించదా, బాధపడదా? మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కదా. అంటే పెళ్లి చేసుకొని జస్ట్ ఆమె జీవితాన్ని తీసేసుకోవడమేనా? మరి ఆ అమ్మాయి తాలూకా ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పోషించిన తల్లిదండ్రులకి మరి ఇంకా ఏమి సంబంధం ఉండదా? మన వైవాహిక వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద లోపం. అమ్మాయిని ఇచ్చేయాలంటే దానం. పెంచాలి, చదివించాలి, ఉద్యోగం వచ్చే వరకు ఆమెని సురక్షితంగా ఉంచాలి, పెళ్లి చేసే వరకు పెళ్లి చేసేసి పంపించేయాలి, ఇంక వదిలించేసుకోవాలి, చేతులు కడిగేసుకోవాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్న పరిస్థితుల్లో ఆ, ఎక్కువ మంది పిల్లలు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటివన్నీ పెద్ద సమస్యగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అన్నప్పుడు ఆ ఒక్కరికి పెళ్ళైపోయి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. సో ఇంకొకటి కూడా నడుస్తుంది, బాధ్యతలంటే భయపడిపోతున్నారు. బాధ్యతలు భయపడిపోయి అమ్మో నేను వాళ్ళని ఎందుకు భరించాలి, నాకు వెనకాల నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నాకు అప్పచెల్లెళ్ళు ఉన్నారు కదా, నేను వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, మరి వీళ్ళని అప్పుడు చూస్తాడు, మరి వీళ్ళు కూడా నాకు తగులుకుంటారు కదా అనే ఒక భయం మగవాడికి ఉంటుంది. ఓకే, సహజం అనుకోండి. కానీ ఇక్కడ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, అమ్మాయి చదువుకుంది, సంపాదిస్తుంది. అటువంటప్పుడు అమ్మాయి కూడా సేమ్ అబ్బాయిలాగే తన బాధ్యతని తన తల్లిదండ్రుల బాధ్యతని తను తీసుకోవాలి కదా. నో నో నో, అది కూడా కాదు. అమ్మాయి సంపాదన కూడా నా బాధ్యత కోసం మాత్రమే. అమ్మాయి నాది, అమ్మాయి సంపాదన కూడా నా కుటుంబం కోసమే అనుకునే యాటిట్యూడు, అనుకునే ఒక రకమైన ఈ భావన చాలా తప్పు కదా. అది ఇవాళ రేపు చాలామంది ఫ్యామిలీస్లో పెరిగిపోతుంది. అంటే అమ్మాయితో ఇంకా తల్లిదండ్రులకి ఎటువంటి బాధ్యత లేదు, బరువు కాకూడదు, ఎవరు డిపెండెన్సీ ఉండకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడిపేయాలి, అమ్మాయి మా ఇంటికి వచ్చేయాలి. ఇది జరుగుతోంది. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఆమె స్వేచ్ఛని హరించడమే కదా. ఆమె స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆమె తన తల్లిదండ్రులకు ఏది చేయాలన్నా మొగుడికి చెప్పాలి, ఇంట్లో అత్తమామలకి చెప్పాలి, మా తల్లిదండ్రులకి నేను ఎంతో కొంత నెలకి పంపిద్దాం అనుకుంటున్నానండి అన్నది కూడా చెప్పాలి. అలా చెప్పకపోతే ఎప్పుడో సడన్గా తెలిస్తే
ఆ ఆస్తంతా తీసుకెళ్ళి తను సంపాదించిందంతా వాళ్ళ అత్తగారు మామగారికి పెడుతోంది. ఏమిటి ప్రయోజనం? శాలరీ ఉన్న అమ్మాయిని చేసుకుని అని వెనకాల చురక మాటలు కూడా తగులుకుంటాయి. ఇలాంటి వాటికి భయపడి ఈ అమ్మాయిలు కూడా బాధ్యతలకు భయపడిపోయి తప్పించుకుంటున్నారు. అబ్బాయిలు అలాగే తప్పించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా పాయింట్ వస్తే స్త్రీ పురుష సమానత్వం అంటారు కదా. ఏంటి సమానత్వం? బట్టల కోసమా? బట్టలు మాకు నచ్చినట్టుగా వేసుకుంటాం, అదే మా స్వాతంత్రం. మాకు నచ్చినట్టుగా మేము నిర్ణయాలు తీసుకుంటాం, అదే మా స్వాతంత్రం. మా ఉద్యోగాలు మావి, మా చదువులు మావి, ఇన్ని మాట్లాడతారు కదా. మా తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత కూడా మా వాళ్ళే అని ఎందుకు అనుకోవటం లేదు? దానికి ఒకవేళ అనుకున్నా కూడా వాళ్ళకి అది అడ్డంకిగా ఎందుకు మారుతుంది? దానికి పరిష్కారం మన ఎవరు చెప్తారు మరి? ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ప్రతి వాటికి, దీనికోసం కూడా ఫైట్ చేయాలి కదా. అమ్మాయిల బాధ్యత అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే అని గట్టిగా చెప్పకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఇవాళ రేపు అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ చదువులు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడే లైఫ్ డీల్ చేసుకుని ఎప్పుడో పండగ పూట ఒకసారి రావడం, లేకపోతే వీడియో కాల్స్లో మాట్లాడడం, ఇంత తప్ప తల్లిదండ్రులను చూస్తున్నది మరి ఏముందో నాకైతే తెలియటం లేదు. తల్లిదండ్రులు వాళ్ళకేవో సంపాదించుకుని, వాళ్ళు బతికున్న నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని వాటితో ఏదో బతికేస్తున్నారు, లేకపోతే ఎంతో కొంత పంపించి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఏదైనా జరగచ్చు, కానీ తల్లిదండ్రులకైతే దగ్గరగా ఉండటం లేదు. ఎప్పుడో ఏదో సమస్య వచ్చి కొంప మునిగిపోయినప్పుడు అప్పుడు వస్తారు. అదే జరుగుతుంది చాలా ఫ్యామిలీస్లో. ఇవాళ రేపు ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవడం, లేకపోతే విదేశాలు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవడం, ఇదే జరుగుతుంది. అది కంప్లీట్ డిఫరెంట్ మ్యాటర్. ఆ స్టోరీ దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అబ్బాయిల బాధ్యతలు షేర్ చేసుకోవడం విషయం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అమ్మాయిలకి సరి అయిన న్యాయం జరగటం లేదనిపిస్తుంది. చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళకి కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా ఒక రకంగా ఏం చేస్తాం, తప్పదు కదా అనే ధోరణే ఉంటుంది. ఇచ్చేయాలి, మనం వదిలేసుకోవాలి, మనం వాళ్ళని ఏమీ అడగకూడదు. వాళ్ళ ఒకవేళ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పంచకి వెళ్ళి ఉండకూడదు. అంటే వృద్ధులైపోయిన తర్వాత ఇంకా ఎంత డబ్బున్నా కూడానండి మనిషి ఆసరా ఉండాలి, సహాయం ఉండాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇదంతా పెద్ద అసలు ఈజీ, ఎవరో ఒకరు ఉంటారు చూసుకునేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అన్నీ చాలా న్యూట్రల్ ఫ్యామిలీస్. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంతే, అబ్బాయి తల్లిదండ్రులు, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు, ఆ అబ్బాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. సో అది అలా జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి అమ్మాయి తాలూకు బాధ్యత మాత్రం ఏమిటి అన్నది అమ్మాయి గుర్తించాలి, అబ్బాయి గుర్తించాలి. ఇకపోతే ఈ చనిపోయిన విజయలక్ష్మి విషయానికి వస్తే, ఆమె తల్లిని సమాజానికి విడిచిపెట్టి హుస్సేన్ సాగర్లో దూకేసి చనిపోయింది. అది ఆమె బాధ్యతారాహిత్యం అనాలా, లేదా ఈ సమాజానికి ఒక ప్రశ్నను సంధించి వెళ్ళిపోయింది అనుకోవాలా? ఆడదానికి అసలు పెళ్ళి ఎందుకు? కేవలం మొగుడు కోసమా? మొగుడి భారాన్ని మోయడం కోసమా? మొగుడి బాధ్యతను మోయడం కోసమా? తన బాధ్యతలను పంచుకోవడం కోసం కాదా మొగుడు? ఈ ప్రశ్నకి సమాధానం సమాజం చెప్పాలి. ఎవరో ఒకళ్ళు చెప్తే సరిపోదు, మొత్తం మానవ సమాజం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులు ఎంత అవసరమో, అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి కుటుంబం బాధ్యత కూడా అంతే అవసరం. దీన్ని వాయిస్ రైజ్ చేసి మరీ చెప్పాలి. సో రేపటి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళా ఏ అమ్మాయికి దాపురించకూడదు. ధన్యవాదాలు.